లో అంటాం కదా, ఏం లేదు చిన్నపిల్లలు చెప్పేటప్పుడు అయితే లో ఏం లేవని. అట్లా తల్లి చిన్నప్పుడు చెప్తాట లో హాయి అని. అంటే ప్రపంచంలో హాయి లేదు బిడ్డ. ఉయ్యాలలో వేసి వెన్ను తడుతూ ఊపుతుంటే మనం హాయిగా నిద్రపోతుంటే ఊపుతుందేమో అనుకుంటాం, కానీ కష్ట సుఖాల మధ్య, ఆటుపోట్ల మధ్య, గెలుపుకు ఓటమికి మధ్య ఊగిసలాడే బతుకు బిడ్డ నేనున్నా వెనక ధైర్యం ఉండు అని చెప్తుందట. అంతా అయిపోయిన తర్వాత అందంగా స్నానం పోసి అందంగా తయారు చేసి కాటుకతో ఒక బొట్టు పెడుతుంది. దిష్టి తగ్గాలనో నా పాపను అందంగా ఉండాలని కాదట, అందరూ పోయాక మిగిలేది మషే బిడ్డ అని చెప్తుందట. అంతకు మించిన ఫిలాసఫీ జోలపాటలో తల్లి మనకు చెప్తుంటే ఇంకా ప్రపంచంలో ఇంకేముంది. నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని శివతత్వాన్ని చెప్పుకుంటూ ఒక పాట రాశాను నేను. కన్నులెందుకయ్య మూడు పలుకు ఫాలలోచన, కడ తెలవని ఆయువుకై కాదా అన్వేషణ, కపాలంలో తిందు వంట ఏమయ్యా జంగమ, చివరికి మిగిలేది అందరికీ అదేనంటూ అర్థమా. అట్లా ఏమి కాని దాంట్లో మనం గెలుస్తామనో ఓడిపోతామనో, అసలు ఏది మనది కానప్పుడు ఏం కోల్పోతామో, మనం ఏమి తీసుకుపోము, ఏం పట్టుకోము, ఏమి కోల్పోము, ఏమి పొందము అని తెలిసినప్పుడు ఇంకా భయం ఎందుకు? గెలుపు ఓటముల గురించి మనకు బాధ ఎందుకు? అంతా గెలిచిన వాళ్ళమే మనం.